ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ విద్యార్థులకు మరోసారి భారంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రైవేట్ మెడికల్ మరియు డెంటల్ కాలేజీలో ఫీజులు పెంచుతూ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న 2020 నుంచి 2023 మధ్య కాలపు బ్లాక్ పీరియడ్ ఫీజులను ఆధారంగా తీసుకుని ప్రభుత్వం ఈ పెంపును నిర్ణయించింది. దీనివల్ల అండర్ గ్రాడ్యుయేట్ యూజీ కోర్సులకు 10%, పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ మరియు సూపర్ స్పెషాలిటీ కోర్సులకు 15% మేర ఫీజులు పెరగనున్నాయి. ఇక ఈ నిర్ణయంతో ఇప్పటికే భారీగా ఉన్న మెడికల్ ఫీజులు మరింత పెరగబోతున్నాయి. ఇక రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సూపర్ స్పెషాలిటీ కోర్సులకు కొత్తగా నిర్ణయించిన ఫీజు 17,25,000 రూపాయలుగా పేర్కొంది ప్రభుత్వం. ఇక అదే సమయంలో ప్రభుత్వం ఈ నిర్ణయం హైకోర్టు మరియు సుప్రీంకోర్టు తుది తీర్పులకు లోబడి ఉంటుందని కూడా స్పష్టం చేసింది. అంటే ఈ ఫీజు పెంపు తాత్కాలికమని, కోర్టు తీర్పు తర్వాత తుది నిర్ణయం తీసుకోనుందని అర్థం. ఈ ఫీజు పెంపుపై ఇప్పటికే విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ప్రైవేటు కాలేజీల్లో ఫీజులు నిరంతరంగా పెరుగుతుండటంతో మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక డాక్టర్ అవ్వాలన్న విద్యార్థుల కళ ఇప్పుడు చాలా మందికి భారీ ఖర్చుతో కూడుకున్న కలగా మారిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ప్రైవేటు కాలేజీలు మాత్రం ఫీజు పెంపు అవసరమేనని చెబుతున్నాయి. మెడికల్ ఎడ్యుకేషన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ ఖర్చులు పెరగడంతో ఫీజు సవరణ తప్పనిసరిగా మారిందని అవి వాదిస్తున్నాయి. ఇక ప్రభుత్వం మాత్రం విద్యార్థులపై భారం పడకుండా ఫీజులను సమతుల్యంగా ఉంచేలా చర్యలు తీసుకుంటామంటూ భరోసా ఇస్తోంది. కానీ వాస్తవానికి ఈ పెంపు సాధారణ కుటుంబాల విద్యార్థులకు మరోసారి సవాలుగా మారబోతోంది. ఈ కొత్త ఫీజు విధానం అమల్లోకి వచ్చిన తర్వాత రాబోయే విద్యా సంవత్సరంలో అడ్మిషన్ ప్రక్రియ కూడా కొత్త ఫీజులకే అనుగుణంగా జరగనుంది. ఇప్పటికే పలువురు విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు అంచనా. ఇలా చేస్తే మెడికల్ విద్యా కళ క్రమంగా సామాన్య విద్యార్థుల అందనంత దూరంగా వెళ్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్ వైద్యులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.